క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం. మీరు ధైర్యం తెచ్చుకునుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, భయపడుతున్న ప్రతి పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపించున్నది. ఏ బంధకముల చేత మీరు కట్టబడి ఉన్నారో, ఏ యొక్క వ్యసనాల చేత మీరు కట్టబడి ఉన్నారో, ఏ యొక్క ఇబ్బంది చేత మీరు కట్టబడి ఉన్నారో, బంధింపబడిన స్థితిలో ఉన్నారో, ఈ బంధకాల నుంచి నాకు విడుదల ఎవరిస్తారు, ఈ యొక్క పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు సహాయం చేస్తారని కృంగిపోతున్నావా, అధైర్యపడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు. పరిస్థితికి కానీ, నీకు ఎదురవుతున్న సమస్యలకు కానీ, నీ బంధకాలకు కానీ నువ్వు భయపడద్దు. ఎందుకంటే నీ విడుదల సమీపించుచున్నదంట. దేవుని స్తోత్రం అండి. నీకు అన్ని విషయాల్లో విడుదలిచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. విడుదల సమీపంగా ఉందని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ విషయానికి భయపడక, అన్ని విషయాల్లో మనకు విడుదలనిచ్చి మనకు జయమునిచ్చే దేవుడు మనకున్నాడని గ్రహించి దేవుడి మీద ఆధారపడుతూ ప్రతి సమస్యలో భయపడే వారంగా కాక, పిరికి వారంగా కాక, ఆధైర్యపడే వారంగా కాక, ప్రార్థనాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియపరుస్తూ దేవుడిచ్చే విడుదలను పొందుకుందాం. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడి విడుదల దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితిని బట్టి, ఏ బంధకములను బట్టి బిడ్డలు భయపడుచున్నారో, భయపడుతున్న ప్రతి బంధకాల నుంచి వారికి విడుదల యేసు నామములో కలుగునుగాక. ఆయన బిడ్డలు నీవే ప్రతి బంధకాల నుంచి, ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించి ధైర్యపరిచి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.